శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9667785242. అందరికీ నమస్కారం అండి. ఈ కుంభరాశి వారి జతకులు ఊహించని విధంగా మరుపు రాని రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మీకు ఒక పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు 2 శుభవార్తలను వినబోతున్నారు. ప్రత్యేకించి ఈ యొక్క వార్తలు మీ కుటుంబంలోనే కాదండి, మీలో కూడా చాలా సంతోషాన్ని ఉరకలెత్తిస్తాయి. ఎందుకంటే వీటి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో కష్టపడ్డము కుంభరాశి జాతకుల యొక్క తంతు అని చెప్పడం జరుగుతుంది. అయితే మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే దక్కబోతూ ఉన్నది. అలాగే మానసిక క్షోభ నుంచి కూడాను వెసులుబాటు అయితే కుంభరాశి జాతకులకు ఖచ్చితంగా కలగబోతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క తిథి మీకు చాలా వరకు కూడా గ్రహాల పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి. కావునే ఇటువంటి అద్భుత ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు. ఈ యొక్క మాట అక్షర సత్యం అండి, ఏ మాత్రము కూడా సందేహం లేదు. ఎటువంటి 2 శుభవార్తలు ఊహించని విధంగా మీరు పొందుకోబోతున్నారు. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే కుంభరాశి వారి జాతకులు ఒకటి అనుకున్నారంటే దాని గురించి ఎంతగా కష్టపడతారంటే, వీరి కష్టం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. భగీరథ ప్రయత్నం చేశారో కష్టానికి తగ్గ ప్రతిఫలితం మాత్రమే అనుభవించాలి అనే తపన ఉంటుంది. ఊరికే వచ్చే దాని గురించి అస్సలు పోరాడరు. ఇక ఆశ పడను కూడా పడరు. అయితే కుంభరాశి జాతకుల యొక్క తత్వము అందరికీ తెలుసును. వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడాను వీరిని ఎంతగానో పొగుడుతారనే చెప్పాలి. ఎందుకంటే మంచితనమో, సహాయ గుణమో, ఎదుటి వారి కష్టాలు చూసి చలించిపోయే తత్వమో, ఎన్నో రకాలైనటువంటి దాన గుణాలు కూడాను వీరి సొంతమని చెప్పాలి. అయితే కుంభరాశి వారి జాతకులకు నరదృష్టి కూడా అంతే అధికంగా ఉంటుంది. కావునే ఎన్నో రకాలైనటువంటి దుష్పరిణామాలు వీరి జీవితంలో విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. కావునే ఇప్పటి వరకు కూడాను కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని పొందలేకపోయారు. కొన్ని పనులైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన ఆగిపోతూ వస్తున్నాయి. మీరు అయినా కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ వస్తున్నారు. అలాగే దైవ సహాయం కూడా ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అన్నట్లయితే గనక ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చేయాలి అనే మీ తపన ముందు భగవంతుడు కూడాను ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని కలగచేస్తూ వస్తున్నాడు. అయితే కొన్ని రకాల మానసిక వేదనలకు గురి చేసే అంశాలు కూడా మీకు తారసపడుతూ వస్తున్నాయి. అయినా కూడా మీరు అస్సలు చెల్లించకుండా లక్ష్యాన్ని ఏకాగ్రతతో ఛేదించడానికి ఎన్నో రకాలైనటువంటి సాహసాలు కూడా చేస్తూ వస్తున్నారు. కనుకనే అనూహ్యంగా మీకు 2 శుభవార్తలు వినవస్తూ ఉన్నాయి. ఈ శుభవార్తలు విన్నప్పటి నుంచి కూడా మీ మనసు ఎంత ప్రశాంతంగా మారిపోతుందంటే ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తోంది. ఎంతో శ్రమకు ఓచి, కష్టం ఓచి ఎన్నో రకాల పరిస్థితులు దాటుకుని వచ్చారో ఇప్పటికీ భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండబోతుంది. అయితే మీరు పొందుకోబోతున్నటువంటి ఆ యొక్క శుభవార్తల్లో ఒక శుభవార్త ఉద్యోగం. అవునండి, మీరు వింది నిజమే. ఉద్యోగం ఖచ్చితంగా పొందుకొని తీరతారో. నిరుద్యోగులకు ఉద్యోగం రాక మానదో. ఎన్నెన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి ఉంటారో, ఎక్కడెక్కడో ఎన్నో రకాల తిరస్కారాలు కూడా పొంది ఉంటారో. ఇక ఉద్యోగం వస్తుందా రాదా అంటూ మనోవేదన, మానసికంగా ఒకలాంటి భ్రమ కూడా మీకు కలిగి ఉండవచ్చును. అందరూ మిమ్మల్ని చూస్తున్న చూపును తట్టుకోలేకపోతున్నారు. అసలు జీవితంలో నేను బాగుపడతానా లేదా, కష్టాలు తొలగిపోతాయా లేదా, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతానా లేదా అంటూ ఎన్నో రకాల ప్రశ్నలు మిమ్మల్ని ప్రతిరోజు సంధిస్తూ వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఉద్యోగం అయితే మీకు దక్కబోతూ ఉన్నది. ఆ యొక్క ఉద్యోగం అట్టాంటి ఇట్టాంటి ఉద్యోగం అస్సలు కాదు అని చెప్పాలి. ఎన్ని చెప్పినా తక్కువేనండి. మీ యొక్క జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకునే విధంగా ఈ యొక్క ఉద్యోగం మీకు చాలా వరకు కూడా భరోసాను కల్పిస్తుంది.
కనిపిస్తోంది. ఈ యొక్క ఉద్యోగం పొందడమే మీ జీవితం యొక్క ప్రధాన లక్ష్యము. మంచి ప్యాకేజీతో కూడినటువంటి నచ్చిన సంస్థల్లో ఈ యొక్క ఉద్యోగం మీకు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. మీ కళ్ళు చెమరుస్తాయి, కంట కన్నీళ్లు అస్సలు ఆగవు, ఆనంద బాష్పాలు ఈ రోజున చిందిస్తారు మీరు. అలాగే ఇంకొక శుభవార్త కూడా వినబోతూ ఉన్నారు కుంభరాశి జాతకులు. ఆ యొక్క శుభవార్త ఏమిటంటే గనక మిమ్మల్ని కోరి మీ దగ్గరకు వచ్చిన వారు మీతో గొడవలు పెట్టుకుని అపార్థాల రీత్యా దూరమై ఉండవచ్చును. వారు స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీకు చాలా ప్రియమైన వ్యక్తులు కూడా కావచ్చును. వారు తమ యొక్క తప్పిదాన్ని తెలుసుకుని తిరిగి మీ జీవితంలోకి వస్తారు. వారి యొక్క తప్పిదానికి మిమ్మల్ని క్షమించమని వేడుకుంటారు. మీకు వారికి మధ్యన జరిగిన ఘర్షణ ఈ రోజు ఆ చేదు జ్ఞాపకాలు అస్సలు నెమరు వేసుకోకండి. మధుర క్షణాలను ఆస్వాదించండి. వారు జీవిత భాగస్వామి అయినా, చిన్ననాటి స్నేహితులైన వారితో మీకు ఉన్నటువంటి ఏమైతే తీపి జ్ఞాపకాలు ఉన్నాయో ఈ రోజున నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజంతా మీ మానసిక ఉల్లాసం చాలా ఎక్కువగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం ఉండడం రీత్యానే కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో సాధిస్తారు అని అనుకుని కూడా ఉండరు. అటువంటివి సాధించబోతున్నారు. అది కూడా మీ యొక్క ప్రయత్నం కూడా ఏమీ లేకుండానే ఇది సాధ్యపడబోతుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి ఈ రోజున పరమశివుని అనుగ్రహంతోనే ఈ రెండు శుభవార్తలు మీకు కలగబోతూ ఉన్నాయి. ఈ రోజున శివారాధన చేయండి, మీకు మేలు చేకూరుతుంది. అలాగే వీలు కుదిరితే గనక మీకు ప్రియమైన వారితో కలిసి ఈ రోజున దేవాలయ సందర్శన చేయండి, పరమశివుణ్ణి దర్శించుకోండి. మీకు వీలు కుదిరితే స్తోమత ఉంటే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. అలాగే ఈ రోజున దేవాలయంలో మీకు ఎంత స్తోమత ఉంటే అంత పేదలకు దానం చేయండి. అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, వస్తుదానం కావచ్చు. మీకు ఎంత ఉంటే అంత, కనీసం మీ చేతిలో ఎంత చిల్లర ఉన్నా ఆ చిల్లర అయినా కూడాను పేదవారికి మీరు ఈ రోజున ఇచ్చినట్లయితే గనక పరమశివుని అనుగ్రహంతో పాటుగా వారు తృప్తి చెందిన మదితో మిమ్మల్ని చాలా వరకు కూడాను ప్రేమగా ఆశీర్వదిస్తారు. వారి యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క కష్టాలను పటాపంచలు చేసేస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఏ శుభవార్తలు రెండింటిని ఈ జాతకులు వినవస్తున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.